సో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ నేర్చుకున్నాం కదా నిన్న. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ మీద సమ్ చేద్దాం. సో ఓపెన్ చేయండి ఇలస్ట్రేషన్ నెంబర్ 3. ఇలస్ట్రేషన్ నెంబర్ 3 ఓపెన్ చేయండి. సో అందులో క్వశ్చన్ ఏమంటున్నా చూడండి. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్యాష్ బుక్ విత్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్. అంటే క్యాష్, డిస్కౌంట్ అండ్ బ్యాంక్. ఓకేనా. నెక్స్ట్, చెక్స్ ఆర్ ఫస్ట్ ట్రీటెడ్ యాజ్ క్యాష్ రిసీట్. ఒకవేళ సేమ్ డే కానీ మనం పేమెంట్ బ్యాంక్ లో చేయకపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ క్యాష్ రిసీట్ అంట. అది అటు చెప్పక్కర్లేదు, మనం ఆల్రెడీ నిన్న కాంట్రా ఎంట్రీలో థర్డ్ టైప్ ఆఫ్ కాంట్రా ఎంట్రీలో మనం నేర్చుకుంది అదే. ఓకేనా. సో సమ్ చేద్దామమ్మా. సమ్ చేస్తాం క్లారిటీ వస్తుంది. ఓపెన్ చేయండి ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఓపెన్ చేయండి. సో సార్ 3 కాలమ్స్ ఓపెన్ చేయాలమ్మా. సో డేట్, పర్టిక్యులర్స్, క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్. మళ్ళీ సేమ్ డేట్, పర్టిక్యులర్స్, క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్. ఓకేనా. డేట్, పర్టిక్యులర్స్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్. మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ రిసీవ్. ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. సో స్టార్ట్ చేద్దాము. చరిష్మా చదువుతామా ఫస్ట్ ట్రాన్సాక్షన్? Yes, sir. చదవమా. Chandrika commences business with cash. ఓకే. సో బిజినెస్ స్టార్ట్ చేస్తుందంట క్యాష్ తోటి. సో బిజినెస్ ని క్యాష్ తో స్టార్ట్ చేస్తుంటే ఏమంటారు దాన్ని? Capital Capital. ఓకేనా. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. సో టు క్యాపిటల్ అకౌంట్ ఏ కాలమ్ లో వేయాలి? Cash column, sir. కాలమ్. సో క్యాష్ కాలమ్ లో 20,000. 20,000. డేట్ ఎప్పుడంటే 1st of January 2016. సో నెక్స్ట్ he paid into Current account. కరెంట్ అకౌంట్ లో పే చేశారంట. అమ్మ Yes. కరెంట్ అకౌంట్ అంటే ఏంటో తెలుసా మనకి ఏంటంటే బిజినెస్ కి కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయలేము. బిజినెస్ అకౌంట్ అదే మనం అనుకో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. మీరు ఎప్పుడన్నా బ్యాంక్ వెళ్ళారనుకోండి, సో బ్యాంక్ లో మనం ఏటీఎం పెట్టగానే అది సేవింగ్స్ కరెంట్ అని అడుగుతుంది. ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? సో మనం మాది పర్సనల్ అయితే సేవింగ్స్, బ్యాంక్ బిజినెస్ సంబంధించింది కరెంట్ అకౌంట్. సో హీ పెయిడ్ ఇంటూ కరెంట్ అకౌంట్ అంటే పేమెంట్ జరిగిన కరెంట్ అకౌంట్. అంటే ఏంటది? పేమెంట్ చేశారు సార్. డిపాజిట్ చేసాం. ఎస్ సార్. పెయిడ్ ఇంటూ కరెంట్ అకౌంట్ అంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. ఎంట్రీ ఏంటి చెప్పండి సార్? బ్యాంక్ లో పేమెంట్ చేస్తే ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్. చూడండి సార్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అంటే ఇది ఎంట్రీ, ఇది కాంట్రా ఎంట్రీ సార్. కాంట్రా ఎంట్రీ. అంటే సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ లో టు క్యాష్ అకౌంట్ అంటే టు క్యాష్ అకౌంట్ అని ఎక్కడ రాయాలి? బ్యాంక్ లో రాయాలి. ఎంత మరి? 19,000. అండ్ అలాగే ఇప్పుడు క్యాష్ వైపు నుంచి ఆలోచిస్తే టు క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ ఏ కాలం లో? క్యాష్ కాలమ్. క్యాష్ కాలం లో రాయాలండి. అర్థం అవుతుందా? దీని కాంట్రా ఎంట్రీ అంటారు. అంటే ఒకే ఎంట్రీలో బోత్ క్యాష్ అండ్ బ్యాంక్ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకేనమ్మా? ఎస్ సార్. ఓకే. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేద్దాం. He received check from Kirti and Co on account.
అమ్మ రిసీవ్డ్ అన్నాడా, రిసీవ్ అయిన చెక్ ని బ్యాంక్ లో వేశారన్నాడా? He received check అన్నారు సార్. He received check from Kirti and Co on account ₹600 అన్నాడమ్మా. అది Yes, ఓన్లీ sir. రిసీవ్డే అన్నాడు. Yes, sir. రిసీవ్డ్ అన్నాడు తప్ప అదే రోజుని తీసుకెళ్లి డిపాజిట్ చేశారని మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అవునా కదా? Yes, sir. సో ఎంట్రీ విల్ బి Bank నార్మల్ గా చెక్ వస్తే బ్యాంక్ account అకౌంట్ డెబిట్ debit టు to Kirti and Co account. కీర్తి అండ్ కో అకౌంట్. అవునా? Yes, sir. కానీ మనం పోస్టింగ్ బ్యాంక్ లో చేయకూడదు. ట్రీట్ ఇట్ యాజ్ క్యాష్ రిసీట్. ఎందుకంటే సేమ్ డే వేయట్లేదు, మనం నేర్చుకున్నాం కదన్నా, గుర్తుందా? సో సేమ్ డే మనం తీసుకెళ్లి బ్యాంక్ లో వేయట్లేదు కాబట్టి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? Cash, sir. క్యాష్ కింద ట్రీట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ లో, సో డెబిట్ సైడ్ టు Kirti and Co account. అండ్ కో అకౌంట్. ఏ కాలం లో? నార్మల్ అయితే బ్యాంక్ లో వేయాలి, కానీ ఇప్పుడు బ్యాంక్ లో వేయకూడదు. ఎక్కడ వేయాలి? Cash column, క్యాష్ sir. కాలం లో వేయాలి. 600. అర్థమవుతుందా? Yes, sir. ముందు జరిగింది ఎప్పుడు మాకు ట్రాన్సాక్షన్? 3rd జూన్, 3rd జనవరి. ఇది ఎప్పుడు జరిగింది? 4th January, 4th sir. జనవరి. సో 4th జనవరి. నెక్స్ట్ జరిగింది He pays in bank Kirti and Co's check. అర్థమైందా? సో నాకు 4th వచ్చింది. 4th నాకు కీర్తి దగ్గర నుంచి ఏమొచ్చిందమ్మా? చెక్ వచ్చింది. చెక్ వచ్చింది సార్. అదే రోజున బ్యాంక్ లో వేయలేదు. అప్పుడు ఎలా ట్రీట్ చేశాను దాన్ని? క్యాష్ లో ట్రీట్ చేశాను. ఇప్పుడు ఏంటంట, 4th వచ్చిన చెక్ ని 7th పేస్ ఇంటూ బ్యాంక్ అంట. అర్థమైందా? సో పేస్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, ఇంతకుముందు ఎలా ట్రీట్ చేశాను? క్యాష్ కింద ట్రీట్ చేశాను. సో టు క్యాష్ అకౌంట్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? కాంట్రా ఎంట్రీ. నేను చెప్పుకున్నది ఇది. అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే, డౌట్ రాకూడదు ఇంకా. సో పోస్టింగ్ చేస్తానమ్మా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ లో టు క్యాష్ అకౌంట్ అని ఏ కాలం లో వేయాలి? బ్యాంక్ కాలం లో వేయాలి. ఎంత? 600. ఇప్పుడు 7th జనవరి. ఓకేనా? అదే 7th జనవరిలోన బై బ్యాంక్ అకౌంట్. ఓకేనా? బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఏ కాలం లో వేయాలమ్మా? క్యాష్ కాలం లో వేయాలి. 600. ఇది అర్థం కాలేదు. ఈ రెండు, బోత్ 4th ట్రాన్సాక్షన్ అండ్ 7th ట్రాన్సాక్షన్ అర్థం కాలేదన్న వాళ్ళు వస్తానో చెప్పండి. అది అర్థమైతేనే ముందుకెళ్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది అందరికి? చెప్పరా సార్? చూడండి మేడం, మనకి చెక్ వచ్చింది. నిన్న మీకు చివరి పాయింట్ ఒకసారి చెప్పాను. ఒకసారి ఓపెన్ చేయండి. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ లో లాస్ట్ పాయింట్ చెప్పాను, చదవండి ఒకసారి. హలో, లాస్ట్ పాయింట్ చెప్పాను. రిసీవ్డ్ అండ్ డిపాజిటెడ్ అంది. ఫస్ట్ ఏంటి మేడం? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఫస్ట్. ఓకే. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. అది కాదు మేడం, నేను ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ చెప్పుకున్నాను థియరీ. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ థియరీలో లాస్ట్ లో పాయింట్ ఒకటి చెప్పాను నేను. If any check received from a customer, it is first recorded in cash column. Okay. And later when it is deposited into bank, then contra entry will be posted. దీని గురించి నేను ఒక 15 minutes డిస్కస్ చేసుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఎప్పుడైతే నాకు కస్టమర్ నుంచి అమౌంట్ వస్తుందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెక్, అంటే ఏంటి, కస్టమర్ నాకు చెక్ ఇచ్చాడు కానీ అదే రోజు సేమ్ డే తీసుకెళ్లి బ్యాంక్ లో వేయలేదు. సేమ్ డే బ్యాంక్ లో అమౌంట్ వేయలేదు కాబట్టి దాన్ని బ్యాంక్ కింద ట్రీట్ చేయకండి, దాన్ని క్యాష్ కింద ట్రీట్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు చెక్ వచ్చింది, ఈ రోజు వేయలేదు, ఎప్పుడు రేపనే వేస్తాడు కదా. రేపు వేసినప్పుడు మన దగ్గర ఉన్న క్యాష్ బ్యాంక్ లోకి వెళ్తున్నట్టు ట్రీట్ చేయాలి దాన్ని. సో నాకు చెక్ వచ్చింది కీర్తి అనుకో నుంచి,
సో నాకు చెక్ వచ్చినప్పటికి నేను ఎలా రికార్డ్ చేస్తాను దాన్ని? క్యాష్ వచ్చినట్టు రికార్డ్ చేస్తున్నాను. సో వాట్ కమ్స్ ఇన్? క్యాష్ నుంచి డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్ డెబిట్. 2 డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. కీర్తి అనుకో చెక్ గివర్ మనకి, సో 2 కీర్తి అనుకో. క్యాష్ అకౌంట్ డెబిట్ టు కీర్తి అనుకో అని రాశాను. ఓకే అండి. సో ఓకే ఇప్పుడు మన దగ్గర ఏముంది? క్యాష్ ఉంది. ఆ నెక్స్ట్ రోజు ఏం జరిగింది? 7th జరిగిందంటే 4th నాకు ఈ చెక్ వస్తే 7th ఈ చెక్ నేను బ్యాంక్ లో వేసానంట. కానీ ఈ చెక్ నేను బ్యాంక్ లో వేసినప్పుడు అది నాకు చెక్ రూపంలో, బ్యాంక్ రూపంలో లేదు. ఏ రూపంలో ఉంది? క్యాష్ రూపంలో రికార్డ్ చేశాను. సో ఇప్పుడు నేను బ్యాంక్ పే చేస్తుంటే బ్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్ బ్యాంక్ ఇస్ ద రిసీవర్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈ క్యాష్ అదేం వెళ్ళిపోతుందమ్మా. వాట్ గోస్ అవుట్ నేను చేయాలి? క్రెడిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇది మళ్ళీ ఏమవుతుంది? కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో కాంట్రా ఎంట్రీని రికార్డ్ చేశాను ఎప్పుడు? 7th. సో 4th జరిగిన ట్రాన్సాక్షన్ ఏమో నార్మల్ క్యాష్ రిసిప్ట్ కింద, 7th జరిగిందేమో ఈ క్యాష్ రిసిప్టే బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు. సో సెకండ్ జరిగింది ఏమైంది? కాంట్రా ఎంట్రీ అవుతుంది. ఓకేనా? సో పోస్టింగ్ చేసాం. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. చరిష్మా. He pays Ratan and Co. by check and is allowed a discount 20 rupees. ఓకే, రతన్ అండ్ కోకి ఏం చేసాడంట? చెక్ క్యాష్ పే చేశారు, చెక్ ద్వారా క్యాష్ పే చేశారు సార్. ఓకే, సో పేమెంట్స్ అనేవి ఎప్పుడు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్. సో 10th of January ఎవరికి పే చేశాడు? బై రతన్ అండ్ కో. బై రతన్ అండ్ కో అకౌంట్. ఎలా పే? క్యాష్ లో పే చేశాడా? నో సార్, చెక్ ద్వారా పే చేశారు. పే చేశాడు. సో బ్యాంక్ లో 330. ఓకే మేడం. అండ్ హీ పేస్ రతన్ అండ్ కో బై అండ్ ఈజ్ అలౌడ్. అండ్ ఈజ్ అలౌడ్ అంటే ఏంటమ్మా? 20 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్డ్. సార్ అలౌడ్ అన్నాడు, మీరు రిసీవ్డ్. వాడు అలౌ చేసాడు మనకి, ఆడు మనకి డిస్కౌంట్ అలౌ చేసాడంటే మనకి ఏంటది? డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే సార్. నెక్స్ట్ తిరుపతి అండ్ కో పేస్ ఇంటూ హిస్ బ్యాంక్ అకౌంట్. చూడమ్మా, ఒక కస్టమర్ ఉన్నాడంట, ఆడు ఏంటంటే త్రిపాఠి అంట. సో ఆడు ఏం చేశాడు? ఆ త్రిపాఠి గాడు డైరెక్ట్ గా మన బ్యాంక్ లో పేమెంట్ చేస్తాడు అమౌంట్. ఓకేనా? సో డైరెక్ట్ గా బ్యాంక్ లో అమౌంట్ పే చేస్తాడు. అమౌంట్ పే చేస్తాడు కాబట్టి అది మనకి రిసిప్టా పేమెంటా? రిసిప్ట్ సార్. రిసిప్ట్ ఎట్ సైడ్ ఉండాలమ్మా? డెబిట్ సైడ్ సార్. సో 12th January to త్రిపాఠి అండ్ కో. సో పేస్ ఇంటూ బ్యాంక్ అంటే 475. సో ఏ కాలం రికార్డ్ చేయాలి? బ్యాంక్ కాలం సార్. 475. అర్థమైందా? yes sir. నెక్స్ట్ He receives check from Varshi and allows him discount 35 rupees. మళ్ళీ రిసీవ్స్ అంట. రిసీవ్స్ అంటే ఇట్ సైడ్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? డెబిట్ సైడ్ సార్. సో 15th January to Varshi అకౌంట్. ఓకేనమ్మా. ఎంత రిసీవ్ చేస్తున్నాడు వీడు? 450. చెక్ అన్నాడు. చెక్ సార్. సో చెక్ అంటే బ్యాంకు లో రాసుకోవాలి 450. అండ్ డిస్కౌంట్ అలౌడ్ ఎంత? 35 rupees sir. ఓకేనా? yes sir. నెక్స్ట్ అమ్మా. He receives cash rupees 75 and check 100 for cash sale. సో ఏమైందంట? రిసీవ్ చేస్తున్నాడంట. రిసిప్ట్ అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? డెబిట్ సైడ్ సార్. సో డెబిట్ సైడ్ 20th January. సో క్యాష్ సేల్ చేసాడంట, అంటే 2 సేల్స్ అకౌంట్ అంతేనా? సేల్ చేయడం వల్ల అమౌంట్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అంతే కదా? 2 సేల్స్ అకౌంట్. yes sir. 2 సేల్స్ అకౌంట్ అంతే. టోటల్ గా ఎంత అయింది? 175 rupees sir. 175. క్యాష్ కాలం లో 75 rupees sir. ఓకే. బ్యాంక్ కాలం లో 100 rupees sir. తప్పమ్మా, రెండు కలిపి నేను క్యాష్ కాలం లో వేస్తాను 175. ఎందుకు చెప్పు? రీజన్ ఏంటి? రెండు కలిపి నేను 175 క్యాష్ కాలం ఎందుకు వేసాను? సార్ ఇంకా చెక్ వచ్చింది కానీ మనం వేయలేదు కదా సార్ బ్యాంక్. అది మనకి చెక్ వచ్చిందని చెప్పాడు అంతేగాని అది డిపాజిట్ చేసానని చెప్పలేదు. ఓకేనా? సో డిపాజిట్ చేయలేదు కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తాను? ఎప్పుడని క్యాష్ లో ట్రీట్ చేస్తాను. రేపు నెక్స్ట్ రేపు ఎల్లుండి కానీ ఆ 100 రూపీస్ చెక్ ని 100 రూపీస్ ఏనమ్మా? 100 రూపీస్ చెక్ ని నేను బ్యాంక్ లో వేస్తున్నాను అనుకో, అప్పుడు అది ఏమవుతుంది? అది బ్యాంక్ కాలం లో ఏ ఎంట్రీ?
బ్యాంక్ అకౌంట్ కాంట్రా ఎంట్రీ అవుతుంది. కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి? బ్యాంక్ లోకి అమౌంట్ వెళ్తుంది. నేను ఇప్పుడు ముందు దాన్ని క్యాష్ ని ట్రీట్ చేసింది కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఓకేనా? సో అది ఇంకా Okay, మనకు sir. తెలియదు. ప్రజెంట్ అయితే మాత్రం అది మనకు వచ్చింది కాబట్టి నేను దాన్ని క్యాష్ ని ట్రీట్ చేశాను. నెక్స్ట్ He pays into bank including checks received on 15th and 20th. 15th ఎప్పుడు? Sir, 15th he receives 15th. check from అమ్మ 15th ది 450 మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం? 15th కూడా మనం బ్యాంక్ లో రికార్డ్ చేస్తాం. బ్యాంక్ లో కాదు, వాడు ఏమన్నాడు? రిసిప్ట్ అన్నాడు అంతే. సో అది కూడా ఎలా తీసుకోవాలి? మనం క్యాష్ లో తీసుకోవాలి. తప్పు చేసాం అమ్మ, మార్చండి అది. చూడండి 15th చూడండి ఏమన్నాడు? హీ రిసీవ్స్ చెక్ ఫ్రమ్ వర్షి అండ్ అలో హీ రిసీవ్స్ అంతే. దాన్ని డిపాజిట్ చేసని చెప్పలేదు. డిపాజిట్ అన్ని ఎప్పుడు జరిగింది అంటే 25th జరిగిందంట. అర్థం అవుతుందా? yes sir. సో 15th జరిగింది, మనకి చెక్ రిసీవ్డ్ అన్నాడు కానీ డిపాజిట్ అవ్వలేదు కాబట్టి క్యాష్ లో వేయాలి. మనం బ్యాంక్ లో వేస్తాం, కట్ చేయండి, అక్కడ కట్ చేసి క్యాష్ లోనే వేయాలి. అలాగే 20th ఏమో 100 రూపీస్ చెక్ వచ్చింది. అది కూడా చెక్ వచ్చింది అంటే డిపాజిట్ చేశానని చెప్పలేదు. సో అది కూడా ఎక్కడ రికార్డ్ చేయాలమ్మా? క్యాష్ లోనే రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ 15th వచ్చిన చెక్, ఈ 20th వచ్చిన చెక్ ఎప్పుడు బ్యాంక్ లో వేసాడంట? 25th sir. 25th బ్యాంక్ లో వేసాడంట. సో ఇప్పుడు అది ఏమవుతుంది మరి? Contra entry sir. కాంట్రా ఎంట్రీ. సో 25th జనవరిన టు క్యాష్ అకౌంట్ అంటే ఏ కాలంలో వేయాలమ్మా? బ్యాంక్ కాలంలో columns. 1000. ఓకేనా? అండ్ అలాగే Yes sir. అదే 25th జనవరిన బై బ్యాంక్ By అకౌంట్ bank account అండ్ క్యాష్ కాలంలో 1000. 1000. అర్థమైందా? Yes sir. ఓకే. మీ డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు 15th చెక్ వాల్యూ ఎంత? 450. ఓకేనా? 20th చెక్ వాల్యూ Yes, ఎంత? 100. అంటే టోటల్ ఎంత అయింది? 550. కానీ బ్యాంక్ లో వేసింది ఎంత? 1000. మరి 1000. ఎక్స్ట్రా 450 ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ట్రా 450 ఎక్కడ? ఆడి దగ్గర ఉన్న అమౌంట్ వేసి ఉంటాడు. ఏ వేయకూడదు అలాగా? ఇప్పుడు నా దగ్గర 2 చెక్స్ వచ్చినాయమ్మా. 2 చెక్స్ నా దగ్గర కొంచెం క్యాష్ ఉంది, అన్ని కలిపి నేను బ్యాంక్ లో వేయచ్చా వేయకూడదా? అదే చేసాడు. వేయొచ్చు సార్. 25th చూడండి, ఈ పేస్ ఇంటూ బ్యాంక్ ఇంక్లూడింగ్ చెక్స్ అన్నాడు. అంటే ఆడు ఆల్రెడీ కొంత అమౌంట్ వేస్తున్నాడు. దేంతో పాటు వేస్తున్నాడు? 15th 20th వచ్చిన చెక్లతో పాటు వేస్తున్నాడు. అన్ని కలిపి 1000 అయింది. చెక్స్ అమౌంట్ ఏమో 550, నార్మల్ దగ్గర ఉన్న క్యాష్ అమౌంట్ ఏమో 450. అర్థమైందా? Yes sir. నెక్స్ట్ He pays by check for cash purchase. సో పర్చేజ్ అంటే పేమెంటే కదా. Yes sir. 27th జనవరి బై క్యాష్ పర్చేజ్ డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు? బై పర్చేజెస్ అకౌంట్ బ్యాంక్ కాలం Bank column 275. ఓకేనా? Yes sir. He pays sundry expenses in cash అన్నాడు. సో 30th జనవరి బై sundry expenses account ఇన్ క్యాష్ అంట కదా. సో క్యాష్ కాలం లో 50 రూపీస్. ఓకేనమ్మా? సో 50 రూపీస్ ఇన్ క్యాష్ కాలం 50 రూపీస్. ఓకేనా? Okay సో sir. ఒకసారి సో టోటల్ గా ఒకసారి నాకు క్యాష్ టోటల్ ఎంత ఉంది చూసి చెప్పండి అమ్మా. ఫాస్ట్ బ్యాలెన్స్ చేసి చెప్పండి. క్యాష్ బ్యాలెన్స్ చేసి చెప్పాలి. సార్ చెప్పండి. 27 he pays for cash purchase అన్నారు. మీరు బ్యాంక్ ఏదమ్మా? కాలంలో వేసారేంటి సార్? ఇప్పుడు మేడం ఎప్పుడు? 27 ఓకే. 27th ఓకే చెప్పండి. he pays for cash purchase అన్నారు. అవును మేడం. మరి బ్యాంక్ కాలంలో వేసారు 275. 27th he pays by check for cash purchase 275. ఓకే 275 అది చెక్ లోనే కదా పే. ఓకే అమ్మ, he pays by check for cash purchase అన్నాడు కదా. సో అంటే అర్థం ఏంటంటే మనం ఇచ్చిన చెక్కే, కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏంటి? క్యాష్ పర్చేస్. అంటే నార్మల్ గా ఎంట్రీ ఏంటంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్
పర్చేజ్ టు క్యాష్ కాబట్టి క్యాష్ కాలంలో వేయాలి. సో అక్కడ తప్పు చేశాను. 275 అంటే నాకు చెక్ వస్తుంటే బ్యాంక్ లో వేసేస్తాను. ఇక్కడ కూడా అదే తప్పు జరిగింది. అక్కడ చెక్ అనగానే బ్యాంక్ అకౌంట్ లో వేసాము తప్పు. ఇది తప్పే. అది మార్చుకోండి. క్యాష్ కాలంలో వేయము. 275 క్యాష్ కాలంలో వేయాలి. కరెక్టే. సో నాకు క్యాష్ కాలం టోటల్ అంతా చూసి చెప్పండి అమ్మా విత్ బ్యాలెన్స్. అలాంగ్ విత్ బ్యాలెన్స్ టోటల్స్ కూడా చూసి ఫాస్ట్ చెప్పండి. Sir, 21,225, sir. 21,225. సో 21,225 ఇటు సైడ్ వచ్చిందమ్మా. Debit side, sir. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఏం రావాలి? 20,650 వచ్చింది సార్. ఏంటి మీరు చెప్పింది క్యాష్ ఏనా? క్యాష్ టోటల్ అయితే చెప్పేది. Yes, sir. 21,225 21,225. సో డెబిట్ సైడ్ వచ్చిందన్నారు ఎక్కువ. అంటే బ్యాలెన్స్ ఎట్లా రావాలి? క్రెడిట్ సైడ్ రావాలి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 300 వచ్చింది, sir. 300. సో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 300 ఇన్ క్యాష్ కాలం. నెక్స్ట్ Bank column 21,075. బ్యాంక్ కాలం 21,075 Debit side. 21,075. సో ఇది కూడా డెబిట్ సైడ్ వచ్చిందంట. సో బ్యాలెన్స్ ఎట్ సైడ్ రావాలి? Credit side. క్రెడిట్ సైడ్ ఎంత వచ్చిందమ్మా? 20,745. 20,745. 20,745. సో డిస్కౌంట్స్ మనం ఏం చేస్తాం? టోటల్ చేస్తాం. సో టోటల్ ఆఫ్ డిస్కౌంట్ allowed is 35 and total of discount received is 20. సో అందరూ కంప్లీట్ చేయండి అమ్మా. అమ్మ ఒక్కసారి 27th డౌట్ అడిగారు ఎవరో ఒకసారి చెప్పండి ఒకసారి మళ్ళీ. డౌట్ ఏంటి? 27th ట్రాన్సాక్షన్. డౌట్ ఏంటి చెప్పండి ఒకసారి అందులో. అదే బై పర్చేస్ అని పడింది కదా, క్యాష్ అంటే బ్యాంక్ కాలంలో పడిందని చెప్పాను సార్. ఓకే మేడం, అక్కడ ఒక్కసారి మరి చదవండి మళ్ళీ. హీ పేస్ బై చెక్ ఫర్ క్యాష్ పర్చేజ్ అన్నాడు, అవునా? అంతే సార్. అంటే అక్కడ ఏం జరిగింది? ఏం జరుగుంటుంది చెప్పండి. నార్మల్ గా మీరే వెళ్ళి పర్చేస్ చేశారు. క్యాష్ కి కొన్నాను సార్. క్యాష్ కి కొన్నారు, అవునా? కానీ పేమెంట్ ఏం చేశారు? క్యాష్ పేమెంట్ చేశారా? క్యాష్ ఇవ్వలేదంట. హీ పేస్ బై చెక్ అంటున్నాడు. హీ పేస్ బై చెక్ ఫర్ క్యాష్ పర్చేజ్. అంటే నేను మీ దగ్గర కొనడానికి వచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏమి ఇచ్చాను? చెక్ రాసి ఇచ్చాను, అంతేనా? అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ రావాలి. కానీ నేను క్యాష్ పేమెంట్ చేయలేదు. ఏం పేమెంట్ చేశాను? బ్యాంక్ ద్వారా పే చేశాను. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత మరి? 275. సో బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ అది బ్యాంక్ లోనే రావాలి. 275. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, నన్ను కన్ఫ్యూజ్ చేశారు. 275 కరెక్టే. అది అర్థమవుతుందా? సో మీరు ఆలోచించింది ఏంటి? అదే రోజు పేమెంట్ చేయలేదు, అదే రోజు డిపాజిట్ చేయలేదు, అదేనా ఆలోచించారండి? అక్కడ మనం రిసీప్ట్ చేసుకున్నప్పుడు మాత్రం అలా ఆలోచించాలి. మనం పేమెంట్లు చేసినప్పుడు అలా ఆలోచించకూడదు. మనం పేమెంట్ చేసినప్పుడు ఆడు డిపాజిట్ చేసుకుంటాడో చేసుకోవడం మనకు అనవసరం. మనం పేమెంట్ చేస్తాడు, అక్కడతో అయిపోయింది. ఓకే సార్.
అర్థమవుతుందా మేడం? అమ్మ మిగతా వాళ్ళకి అర్థమైందంటే ఆ డౌట్ అడిగిన వాళ్ళు మిగతా 2-3 వాయిస్లు వచ్చినాయి నాకు. మళ్ళీ చెప్తున్నాను, హీ పేస్ బై చెక్ అన్నాడు. సో బై చెక్ అంటే టు బ్యాంక్ అకౌంట్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రావాలి. సో బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ లో బై పర్చేజ్ చెప్పి క్యాష్ కాల్ రాకూడదు. బ్యాంక్ లో నేను కరెక్ట్గా చేశాను, 275 కరెక్టే, మార్చండి అమ్మా. మీరు చేసిన టెక్స్ట్ బుక్ లో కానీ ఎక్కడ తప్పులు ఉంటే మార్చుకోండి. బై పర్చేజ్ బ్యాంక్ కాలం లో రావాలి 275. సో నాకు తెలిసి ఈ మారుతాయి అనుకుంటాను. టోటల్స్ అవి మారుతాయి చూడండి అమ్మా. బ్యాలెన్స్ 575 వచ్చింది సార్. బ్యాలెన్స్ 575 అంట, ఇది కరెక్ట్ బ్యాలెన్స్. సో 575 ఇస్ ద కరెక్ట్ బ్యాలెన్స్. క్యాష్ బ్యాలెన్స్ 575. బ్యాంక్ ఎంత వచ్చిందమ్మా? సో బ్యాంక్ 19,000 plus 600 plus 475 plus 1,000 minus total 21075. both sides 21075. ఓకేనా? అందులో మైనస్ 330 minus 275 is equal to 20470 వచ్చింది నాకు. 20470 బ్యాలెన్స్. 20470. ఓకేనమ్మా? సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అసలు చూసుకోండి ఫాస్ట్ గా. ఈ సమ్ చూసి ట్రాన్సాక్షన్స్ అన్ని చూసి ఇది ఎందుకు పడింది ఇలాగా అని ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, చెప్తాను. సో ట్రాన్సాక్షన్స్ అన్ని అందరికి అర్థమైంది అమ్మా? సార్ క్రెడిట్ బ్యాలెన్స్ లో క్యాష్ కాలం లో టోటల్ ఎంత సార్? క్రెడిట్ కాలం లో క్రెడిట్ సైడ్ లో క్యాష్ కాలం లో టోటల్ ఎంత సార్? బోత్ సైడ్స్ 21,075 ఇవ్వాలమ్మా. సో ఆ తర్వాత క్రెడిట్ సైడ్ ఏమన్నా 330 ప్లస్ 275 605 వచ్చిందమ్మా. సో 605 minus 21,075 is equal to 20,470 will be the balance. అందరికి అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్వశ్చన్ లో? తేజస్వి అర్థమైందా? ఎస్ సార్. ఓకే. అభిరామ్ ఏమైనా డౌట్ ఉందమ్మా? నో సార్. ఓకే. అన్నపూర్ణ గారు అర్థమైందండి అది? చెక్ పేమెంట్ ఫర్ క్యాష్ పర్చేస్. అర్థమైంది. సో రాసుకోండమ్మా. చెప్పమ్మా. మెటీరియల్ లో హీ పేస్ బై చెక్ ఫర్ క్యాష్ పర్చేస్ అని ఉంది సార్. హీ పేస్ బై చెక్ ఫర్ క్యాష్ పర్చేస్. అవును. నాకైతే టెక్స్ట్ బుక్ లో హీ పేస్ ఫర్ క్యాష్ పర్చేస్ అని ఉంది సార్. నాకు అర్థం కాలేదమ్మా. హీ పే టెక్స్ట్ బుక్ లో ఉందా? మెటీరియల్ లో ఉందా? మెటీరియల్ లో మీరు చెప్పినట్టే ఉంది సార్, కానీ ఫౌండేషన్ టెక్స్ట్ బుక్ లో మాత్రం హీ పేస్ ఫర్ క్యాష్ పర్చేస్ అని ఉంది సార్. అప్పుడు క్యాష్ లోనే వేయాలా సార్? హీ పేస్ ఫర్ క్యాష్ పర్చేస్ అన్నాడు, అంతేనా? బై చెక్ అని ఏం మాట్లాడలేదా? హీ పేస్ ఫర్ క్యాష్ పర్చేస్ అంటే క్యాష్ లో వేయాలి, ఎందుకంటే అక్కడ బ్యాంక్ గురించి ఏం మాట్లాడలేదు కదా. అవునా అమిత? ఎస్ సార్. ఒకసారి మెటీరియల్ ఏమి ఇచ్చాడు చదువు ఒకసారి ఫస్ట్.
మెటీరియల్ హీ పేస్ బై చెక్ ఫర్ క్యాష్ పర్చేస్ అని ఉంది సార్. మెటీరియల్ లో హీ పేస్ బై చెక్ ఫర్ క్యాష్ పేమెంట్. అందరి దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆన్సర్ మెటీరియల్ ఫాలో చేసి చెప్పాను. ఏమని? పేడ్ బై చెక్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ లో పే చేశాడు అంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? అందుకు బ్యాంక్ కాలం లో ఏమని చెప్పాను 275. ఇది పక్కన పెట్టే మెటీరియల్. ఇప్పుడు ఐసిఐ వాడు ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడు చెప్పు? ఐసిఐ టెక్స్ట్ బుక్ లో ఏమనుంది? అమిత, హలో అమ్మ, ఎవరైనా మెటీరియల్ ఉంటే ఐసిఐ టెక్స్ట్ బుక్ ఉంటే చెప్పండి. సార్ హీ పేస్ ఫర్ క్యాష్ పర్చేస్ అని ఉంది, బై లేదు. అందువల్ల నేను ఇందాక సో అడిగాను. టెక్స్ట్ బుక్ లో ఏమనుందంట? హీ పేస్ ఫర్ క్యాష్ పర్చేస్ అన్నాడంట, అంతే అంత. సో హీ పేస్ ఫర్ క్యాష్ పర్చేస్ అంటే అర్థం ఏంటి? ఎలా పే చేస్తుంటాడు క్యాష్ పర్చేస్ కి? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని. అప్పుడు పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని ఉంది కాబట్టి ఓన్లీ క్యాష్ కాలంలో పడాలి 275. సో మనం ఆడు ఎలా ఇచ్చిన టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అయినా మెటీరియల్ క్వశ్చన్ అయినా ఏ డిఫరెన్స్ ఉన్నా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ బట్టి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను టెక్స్ట్ బుక్ ను ఫాలో అవుతాను అన్న వాళ్ళు ఏం చేయాలి? హీ పేస్ ఫర్ క్యాష్ పర్చేజ్ అన్నాడు, అంతే. అంటే చెక్ అన్నది అక్కడ అంటే ఏ కాలంలో పడుతుంది? క్యాష్ కాలంలో పడుతుంది. లేదు, మెటీరియల్ ఏమనుంది? హీ పేస్ బై చెక్ అన్నాడు అంటే బై చెక్ అయినా మనకి ఏం గుర్తు రావాలి? క్యాష్ రాకూడదు, బ్యాంక్ లో వేయాలి 275. మనం థియరీ ఎలా నేర్చుకున్నాము, మన కాన్సెప్ట్ ఎలా నేర్చుకున్నాం, కాన్సెప్ట్ ని యూజ్ చేసి క్వశ్చన్ ఎలా అడిగినా మనం చేయడానికి ట్రై చేయాలి. ఓకేనమ్మా? సో ఎవరైతే ఐసిఐ మెటీరియల్ అంటే ఫౌండేషన్ వాళ్ళు మీరు బ్యాంక్ లో క్యాష్ కాలంలో వేయండి అమ్మా 275. ఎవరి దగ్గర అయితే మన కాలేజ్ ఇచ్చిన మెటీరియల్ ఉందో వాళ్ళు బ్యాంక్ లో వేయండి 275. గొడవ లేదు ఇంకా. ఇప్పుడు ఓకేనా మేడం? అర్థమైంది సార్. అయినా అసలు ఆ తేడా అనేది అర్థమైంది, లేకపోతే మాకు అర్థమయ్యేది కదా ఇలా రావడం వల్ల. ఓకే మేడం. సో నెక్స్ట్ హెడింగ్ పెట్టినమ్మా, పెట్టి క్యాష్ బుక్. హెడ్డింగ్ లాస్ట్ టైప్ అన్నమాట. సో మనం ఇప్పటి వరకు నేర్చుకుంది ఏంటి? సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. సో మూడు నుంచి నేర్చుకున్నాం. లాస్ట్ టైప్ హెడ్డింగ్ పెట్టి క్యాష్ బుక్. పెట్టి క్యాష్ బుక్. సో అందులో రాయండి అమ్మా. పెట్టి క్యాష్ బుక్ ఈస్ ద అడిషనల్ క్యాష్ బుక్. Petty cash book is the additional cash book maintained by petty cashier. Petty cash book is the additional cash book maintained by petty cashier. Maintained by petty cashier. Next one. It records small payments. It records small payments. It records small payments. Next point. The petty cashier generally maintains the petty cashier generally maintains the petty cash book. The petty cashier generally maintains the petty cash book under the impressed system. The petty cashier generally maintains the petty cash book under the impressed system. ఓకేనమ్మా? సో హెడ్డింగ్ ఇంప్రెస్డ్ సిస్టమ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. రాయండి. ఇంప్రెస్డ్ సిస్టమ్ హెడ్డింగ్ IMPREST ఇంప్రెస్డ్. IMPREST ఇంప్రెస్డ్ సిస్టమ్ అందరూ రాసుకుంటాం. అండర్ దిస్ సిస్టమ్
under this system, the petty cashier will be reimbursed by the reimbursed by the main cashier for the expenses incurred by him. Next, under this system, the petty cashier will maintain same amount. Under the system, the petty cashier will maintain same amount at the beginning of each year. Under the system, the petty cashier will maintain same amount at the beginning of each year. దానికి ఏం రాసుకున్నామా? Journal entries. Number 1, amount given to petty cashier. Amount given to petty cashier. So the interest from a petty cash account debit to petty 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 cash account debit to cash account. Petty cash account debit to cash account. Second entry. Expenses incurred by petty cashier. అందులో రాసుకున్నామా? Expenses account debit to petty cash account. Third entry. Reimbursement of cash to petty cashier. Third entry amma, reimbursement of cash to petty cashier. అందులో రాసుకున్నాము. మళ్ళీ petty cash account debit to cash account. Fourth entry. Closing entry. అందులో రాసుకున్నామా? P&L account debit to expense account. సో ఈ 4 ఎంట్రీలు పెట్టి క్యాష్ బుక్ లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఫార్మాట్, హెడింగ్ ఫార్మాట్. సో ఫార్మాట్ నోట్ చేయడము. ఫార్మాట్ పెట్టి క్యాష్ బుక్. ఏం చేయాలంటే అకౌంట్ ఇలా ఉండాలి. అంటే ఏంటంటే డేట్, రిసీట్స్, అమౌంట్, మళ్ళీ డేట్, పేమెంట్స్, అమౌంట్, ఇవన్నీ కూడా
బైసెక్షన్ అనమాట. ఓకేనా? అమౌంట్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు రాస్తాను డేట్, రిసీట్, అమౌంట్. ఓకేనా? మళ్ళీ డేట్, పేమెంట్, అమౌంట్. ఇవన్నీ ఏంటంటే అమ్మా ఈ పేమెంట్స్ ఉన్నాయి కదా, ఈ పేమెంట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీకి స్టేషనరీ, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రెష్మెంట్, టెలిఫోన్, ఓకేనమ్మా, కార్టేజ్. ఓకేనా? సో ఇలాగా నోట్ చేయండి. వీటి మీనింగ్ నేను రేపు చెప్తాను. ప్రజెంట్ అయితే మీరు పెట్టి క్యాష్ ఫార్మాట్ నోట్ చేయండి చాలు. డేట్, రిసీట్, అమౌంట్, మరి డేట్, పేమెంట్, అమౌంట్, ఒక 4 to 5 కాలమ్స్ ఫర్ ఎక్స్పెన్సెస్. ఏంటి ఎక్స్పెన్సెస్? స్టేషనరీ ఎక్స్పెన్స్, రిఫ్రెష్మెంట్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ ఎక్స్పెన్స్, కార్టేజ్ ఎక్స్పెన్స్. ఓకేనమ్మా? లాస్ట్ లో ఏదో ఒకటి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఏదో ఒకటి ఒక 4 to 5 ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యేటట్టు లాస్ట్ లో ఫార్మాట్ అలా ఉండాలన్నమాట. డేట్, రిసీప్ట్ అమౌంట్, డేట్, పేమెంట్ అమౌంట్, కొన్ని ఎక్స్పెన్సెస్ స్టేషనరీ, రిఫ్రెష్మెంట్, టెలిఫోన్, కార్టేజ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అలా. ఓకేనా? సో దాని కింద రాయండి అమ్మా నోట్స్ అని హెడింగ్ పెట్టి, నోట్స్, NOTES, నోట్స్ అని హెడింగ్ పెట్టి ఫస్ట్ పాయింట్ మా ఫార్మాట్ గీసారా? నెక్స్ట్ కలెక్షన్ నేను. Yes, sir. ఓకే. సో ఫస్ట్ పాయింట్, all concerned expenses are posted periodically. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో స్టేషనరీ అకౌంట్ లో ఏం చేయాలి? పోస్టింగ్ చేయాలి. టెలిఫోన్ అని టెలిఫోన్ అకౌంట్ లో పోస్టింగ్ చేయాలి. కార్టేజ్ అని కార్టేజ్ ఎక్స్పెన్స్ లో మళ్ళీ ఆ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పోస్ట్ చేయాలి. అర్థమవుతుందా? సేమ్ సబ్సిడీ బుక్స్ లాగే. సో ఆల్ కన్సర్న్డ్ ఎక్స్పెన్సెస్ are posted periodically. Next one, second point. The main advantage of petty cash book is the control over the petty expenses. The main advantage of petty cash book is the control over the petty expenses. The main advantage of petty cash book is the control over the petty expenses. Third point. The balance in a petty cash book represents assets. The balance in a petty cash book represents assets and will be shown in balance sheet. The balance in a petty cash book represents assets and will be shown in balance sheet. So fourth type of cash book ఏంటన్నా? పెటీ క్యాష్ బుక్. సో పెటీ క్యాష్ బుక్ అంటే ఏంటంటే మనం బిజినెస్ లో పెద్ద పెద్ద పేమెంట్స్ ఎన్నో ఉంటాయి, చాలా పేమెంట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఆ పెద్ద పెద్ద పేమెంట్స్ లోకి మన ఆఫీస్ లో జరిగే టీ ఎక్స్పెన్సెస్, మన ఆఫీస్ లో ఉండే స్టేషనరీ ఎక్స్పెన్సెస్, మనం ఎవరికైనా పోస్టులు చేస్తుంటే స్టాంప్ 5 రూపీస్ 10 రూపీస్ స్టాంప్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకేనా? మనం చేసే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ తో కంపేర్ చేస్తే చాలా చిన్నవని చెప్పి వదిలేయకూడదని చెప్తున్నాడు. ఏం చేయాలంటే వాటికి ఒక సపరేట్ పర్సన్ పెట్టండి, వాడిని పెటీ క్యాషియర్ అంటారు.
వాడి చేతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంత్ అంతా కూడా ఈ టీలకి, కాఫీలకి, స్టేషనరీకి, స్టాంపులకి, పోస్టింగ్లకి ఒక 5,000 అవుతుంది అనుకుందాం. సో 5,000 ఆ చేతిలో పెట్టండి. పెట్టి వాడిని ఏం చేయించాలి, నువ్వు ఖర్చు పెట్టు. పెట్టి ఎక్స్పెన్సెస్ ఏమైనా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఏమైనా అయితే ఈ పెట్టి అమౌంట్ నుంచి ఖర్చు పెట్టు అని చెప్తాడు అనమాట. సో ఆడు ఏం చేస్తాడు, 5,000 నుంచి ఖర్చు పెట్టి చివరికి ఎంత మిగులుతుంది అంటే దగ్గర 2,000 మిగిలింది అనుకున్నాం. మరి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఆ చేతిలో ఎంత పెట్టాలి? 3,000. మనం ఎవ్రీ టైం 5,000 ఇస్తున్నాం, 3,000 ఖర్చు చేసాడు, 2,000 ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ చేతి ఎంత పెట్టాలమ్మా? 3,000 పెడితే మళ్ళీ ఎంత అయిపోతుంది నెక్స్ట్ మంత్ కి? మళ్ళీ 5,000 అవుతుంది. 5,000. మళ్ళీ ఖర్చు పెడుతూ ఉంటాడు. ఓకేనా? మళ్ళీ ఎంత మిగులుతుంది, మళ్ళీ దాని 5,000 అయ్యేలాగా మనం వాడికి అమౌంట్ పే చేస్తాం. సో ఇలా రెగ్యులర్ గా జరిగే ఈ ప్రాసెస్ ఏమంటామంటే అమ్మా పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్. ఆ పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేసేది అక్కడ పెట్టి క్యాష్ బుక్. ఎవరు రికార్డ్ చేస్తారు? పెట్టి క్యాషియర్. అర్థమైందా? సో పెట్టి ఎక్స్పెన్సెస్ ని పెట్టి క్యాష్ బుక్ లో పెట్టి క్యాషియర్ రికార్డ్ చేస్తాడు. అర్థమైందా? సో అది ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ